నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పుదురులో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలతో కలిసి గృహప్రవేశం చేయనున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం టీడీపీ నాయకులతో బెజవాడలో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం తిరుపతి పద్మావతి కాలేజీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. రెడ్ పూత్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు టిట్కో ఇళ్లను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజలకి డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పుదూరుకి సీఎం చంద్రబాబు రానున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు 11:30 సీఎం చంద్రబాబు నెలబల్లి దొరవారసత్రం మండలం నెలబల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన ఎక్కడైతే టిట్కో ఇళ్లు ఉన్నాయో పుదూరు దగ్గర బెరదవాడ దగ్గర టిట్కో ఇళ్ల వద్దకైతే చేరుకునే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇప్పటికే స్థానిక జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారనే చెప్పాలి. అయితే టిట్కో గృహాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఎవరైతే టిట్కో ఇల్లు అక్కడ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు కూడా నేరుగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా ఆ ఇంటికి సంబంధించిన తాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వనున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో బెరదవాడ వద్ద సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో 2064 టిట్కో ఇళ్లు నిర్మాణాలు ఇప్పటికే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపుగా గత టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టీడీపీ ప్రభుత్వంలో 80% పనులను పూర్తి చేసిన పరిస్థితి. అనంతరం ఎన్నికల కోడ్ రావడం, దాని తర్వాత కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో పనులు మధ్యలో నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా టిట్కో ఇళ్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాయో ఆ ఇల్లు వాళ్ళకి అప్పగించే విధంగా కూడా వైసీపీ ప్రభుత్వం చేపట్టని పరిస్థితి అయితే ఉంది. తిరిగి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు కూడా ఈ టిట్కో ఇల్లు 80%తో పాటు మిగతా 20% కూడా పూర్తిగా పనులను పూర్తి చేసి టిట్కో ఇళ్లను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పనులు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు బెరదవాడకు చేరుకునే పరిస్థితి చేరుకొని ఈ టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించడంతో పాటు కూడా ఆ ప్రజలతో పాటు గృహప్రవేశాలు కూడా చేయనున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1152 ఇళ్లు, అదేవిధంగా 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో 224 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 228 ఇళ్లు కూడా నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి కూడా ఈ రోజు గృహప్రవేశం అయితే లబ్ధిదారులు చేయనున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గృహప్రవేశం అనంతరం సీఎం చంద్రబాబు లోకల్ గా అక్కడ ఉన్న ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళతో సమావేశం అవుతారు. సమావేశం అనంతరం తిరిగి 4:30 తిరుపతి పద్మావతి కాలేజీకి చేరుకోనున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కృష్ణా జిల్లా